హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈరోజు 30 డేస్ ఛాలెంజ్లో 4th డే వ్లాగ్ అనేది తీస్తున్నానండి. ఇప్పుడైతే దీనికన్నా ముందు చేసిన పనులన్నీ 3rd డేలో అయితే మీకు చూపించేశాను. ఇది 4th డే అనమాట. ఫ్రాక్ కుట్టాలని చెప్పాను కదండి, ఆ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి, చిన్న పాపకి ఫ్రాక్ కుట్టాలని చెప్పాను కదా, ఈ ఫ్రాక్ అయితే కుట్టేశాను. మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారని అర్జెంటుగా మీతో షేర్ చేసుకుందామని ఫాస్ట్గా వీడియో కూడా తీసేసుకుంటున్నా. చిన్న బుట్ట హ్యాండ్స్ అనేది ఇచ్చాను, లోపల లైనింగ్ ఇలా హ్యాండ్స్కి. ఈ ఒరిజినల్ అంటే ఫ్రాక్ మొత్తానికి లైనింగ్ వేసా. చూడండి, ఈ విధంగా కింద ఫ్రిల్స్ ఇచ్చాను, పైన కూడా ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చా. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. నాకైతే భలే నచ్చింది ఈ ఫ్రాక్ చూడడానికి. ఇదిగోండి, మళ్ళీ కట్టుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే ఇలా డోరీస్ కూడా ప్రొవైడ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఏమేమి జరుగుతుందా ఈరోజు అనేది మీతో షేర్ చేసుకుంటా. కటింగ్ స్టిచ్చింగ్ రెండు పూర్తయిపోయినాయి. ఇంకా బ్లౌజ్ కటింగ్ ఒకటి ఉంది, అది చేసేసి ఆ బ్లౌజ్ కూడా కుట్టేస్తే కొంచెం టెన్షన్ అనేది తగ్గుతుంది. కింద చూడండి, మనం బాగా బుషీగా ఉంది కదా. ఇప్పుడు లంచ్ టైం కూడా వచ్చేసిందండి. రైసు, వంకాయ కర్రీ అయితే చేశాను, గుత్తి వంకాయ. ఇంక ఇప్పుడు తినేసి మంచిగా బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలి, అలాగే స్టిచ్చింగ్ కూడా చేయాలి. ఇంకా చాలా జాకెట్లు అయితే కటింగ్ చేసి ఉన్నాయి కదండి, అవన్నీ అలాగే ఉంటున్నాయి అన్నమాట. వాటిని కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఈరోజు ఎంతవరకు కుదిరితే అంతవరకు స్టిచ్చింగ్ చేస్తా. కూర అయితే చూడడానికి చాలా బాగుందండి. టేస్ట్ ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా తినేసేయండి. చాలా బాగుందండి, కానీ చాలా స్పైసీగా ఉంది. కొంచెం రొంపగా ఉంది కదా, అంటే గొంతుకి రొంప అవన్నీ ఉండడం వల్ల ఎంత స్పైసీగా తింటుంటే చాలా బాగుంది తినడానికి. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉన్నది చూపిస్తా. ఈరోజు ఎన్ని కుట్టాను బ్లౌజులు అనేది. భోజనం తిన్న తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ కొన్నానండి. నేను తాడేపల్లి కూడా వెళ్ళినప్పుడు అదే పిల్లల హాస్పిటల్లో తీసుకెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాను. అందులో అన్నం తినేసి ఇంకా నేను కూర్చొని ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కటింగ్ చేసుకొని తిందామని ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నా. దాన్ని వీడియో తీసుకుంటూ కట్ చేయాలంటే అదేమో చాకుతో కట్ అవ్వడానికి కావట్లేదు. ఇంకా అలా గట్టిగా నొక్కి పెట్టి అయితే కటింగ్ చేశాను. కానీ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా స్వీట్గా ఉంది, తింటే మాత్రం అసలు చాలా బాగుందండి. నేను ఇప్పటి వరకు తిన్న వాటిల్లో మంచిగా అంత టేస్టీగా అనిపించింది ఈ డ్రాగన్ ఫ్రూటే. టేస్ట్ మాత్రానికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా పింక్ కలర్లో ఉంది, బాగుంది. టేస్ట్ కూడా అలాగే ఉంది. అలాగే వీడియోస్ చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియోస్ చూస్తున్నారు, అలాగే లైక్స్ ఇవ్వండి, ఇంకా సపోర్ట్ చేయండి. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా డైలీ వ్లాగ్స్ అనేది షేర్ చేస్తాను. ఇప్పటికి 3 డేస్ అవ్వింది. నేను 30 డేస్ ఛాలెంజ్లో 3 డేస్లో 2 డేస్ వీడియోస్ పెట్టా. 3rd డే వచ్చేసి నేను వీడియో పెట్టలేకపోయాను, నాకు అవ్వలా ఎడిటింగ్. అది 4th డే నిన్న పెట్టాను. ఇది దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట.
4th డే మార్నింగ్ వరకు మీకు వీడియో తీసి పెట్టేశాను. ఇది ఈరోజు 4th డేకి ఆ తర్వాత తీసిన వీడియో అంతా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. డ్రాగన్ ఫ్రూట్ కూడా తినేసి ఇంకా స్టిచ్చింగ్ పని మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంకో జాకెట్ అర్జెంట్ది హైదరాబాద్ పంపవలసింది ఉందని చెప్పాను కదా, అది పంపించాలి. బయట అయితే క్లైమేట్ బాగుంది, అంటే కొంచెం ఎండగా ఉంది, కొంచెం మబ్బుగా ఉందన్నమాట. ఫ్లవర్స్ చూసారు, వాటి ఫ్లవర్స్ పేరేంటో నాకు తెలియదు కానీ గొట్టం పువ్వులు అంటాం మేమైతే. ఆ గొట్టం పువ్వులు చాలా గుత్తులుగా పూస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి చూడడానికి. చాలా చూడగానే అదొక మంచి నేచర్ని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇంకా అలా గిన్నెలు కూడా ఉన్నాయి, పొద్దున్నే తోమలేదని చెప్పాను కదా, అవి కూడా తోమాలి. ఈవినింగ్ తోముతాను, అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుంటా. అలాగే నిన్న ఈవినింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయినాయి. ఇంకా జాకెట్ పంపించవలసింది కూడా పంపించేసి ఇంక నేను ఏమి స్టిచ్చింగ్ చేయాల. నిన్న కూడా పని వర్క్ ఎంతో స్టిచ్చింగ్ వర్క్ ఎంతో జరగలేదు. 2 బ్లౌజెస్ ఏమో స్టిచ్ చేశాను, ఫాల్స్ వేసి, ఇంకా అంతే. అంతకు మించి ఏం చేయాలన్నమాట. ఇంకోండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను నేను, బ్లాక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఈ మోడల్ ఇప్పుడు స్కాలప్ మోడల్ బోట్ నెక్, ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, ఇది పెట్టమన్నారు కస్టమర్. మనకు పిక్ పెట్టి ఇలా కుట్టండి సిస్టర్ అని చెప్పారు. ఇంక నేనైతే ఇలా కుట్టాను. ఫ్రంట్ నెక్ అయితే స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను ఫ్రంట్. ఇంకా బ్యాక్ సైడ్ స్కాలప్, హ్యాండ్స్ కూడా స్కాలప్ ఇచ్చాను. బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి. మరి వేసుకున్న తర్వాత ఎలా ఉందో, ఒకవేళ తన పిక్ ఏదైనా పెడితే చూస్తా ఎలా ఉంది ఏంటనేది. ఇంకోండి ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఈ బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ చేస్తాను. హైదరాబాద్ పంపాలన్నాను కదా, ఇదే అండి. ఇంకా మన దగ్గర శారీ, పొట్టు శారీ తీసుకున్నారు. ఇంక ఈ బ్లౌజ్ కూడా వాళ్ళు కొలతలు పెడితే వాళ్ళ కొలతలను బట్టి నేను స్టిచ్చింగ్ చేశాను. అంటే వాళ్ళు టేప్తో కొలుచుకొని ఇది ఎంత అని చెప్పారు, దాన్ని బట్టి నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. మరి అది ఎలా ఉందో ఏంటో, ఇంకా వెళ్ళే ఉంటుంది, ఈరోజు వెళ్ళిపోతుందండి. నేను ఈరోజు అప్లోడ్ చేసే టయానికి ఈ బ్లౌజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటే అదే చెప్తాను మీకు. బాగుందంటే బాగుందని, లేదంటే లేదని చెప్తాను. చూస్తూ ఉండండి, మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియోలో ఇక్కడ వరకు ఎండ్ చేసేస్తానండి. ఈ బ్లౌజ్ చూపించిన తర్వాత శారీ ఫోల్డింగ్ చేసి ఒక కవర్లో పెట్టేసి మీకు ఈ వీడియో ఎండ్ చేసేస్తా. ట్రైపోర్ట్ పెట్టలా, ఫోన్ నార్మల్గా పక్కకు పెట్టేసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఒకటేమో మొగ్గ చిన్నగా, ఒకటేమో పెద్దగా కుట్టాను. ఎందుకంటే మనం పైన కట్టుకున్నప్పుడు అలా వస్తుంది కదా అనేది నేను అలా పెట్టాను. నాకైతే బాగా నచ్చిందండి బ్లౌజ్. రౌండ్ నెక్ అంత షేప్ అనేది బాగా వచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా దిగేసి గిన్నెలు ఉన్నాయి అవన్నీ తోముకొని గుమ్మాలు తుడిసేసి నీట్గా అన్నం ఒకటి వండాలి. కూర అయితే ఉంది, అన్నం వండేసి మనం ఏం చేస్తాం, ఇంకా కూర్చొని ఎవరన్నా వస్తే సోదేసుకుంటాం. నేనైతే ఇంకా మొత్తం ఇంట్లో పని కంప్లీట్ చేసిన తర్వాత మిషన్ ఆయిల్ నేను ఓల్డ్ది ఉంటే అది పోస్తాను. 2 సార్లు తీసింది, బాగా బ్లాక్ అవ్వలేదు, కొంచెం లైట్గా ఉన్నాక ఇప్పుడే తీసేసానని పోస్తాను. ఇంకా అదేంటో మరి ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది కానీ ఈ పక్క సైడ్ నుంచి కారుతున్నట్టు అనిపించింది. ఇంకా అందుకే మొన్న పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదండి, అప్పుడు నేను ఇంకా లేసులు అవన్నీ తీసుకొని వచ్చుకుంటే 1 లీటర్ ఆయిల్ అబ్బా కూడా తెచ్చుకున్నా మిషన్లో. కానీ ఇంకా ఆ ఆయిల్ అంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి లోపల చెదారం, అదే దారం ముక్కలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి నీట్గా తుడిచేసి మళ్ళీ కొత్త ఆయిల్ని అయితే ఫిల్ చేసేసాను మిషన్ నిండా. ఫిల్ చేసిన తర్వాత ఇంకా పైన కూడా డస్ట్ అది పట్టేసి ఉంటుంది కదండి, మనం తొడవడానికి పద్దాక తొడవను నేను. డస్ట్ ఉంటే కొంచెం దుమ్ముగా ఉంది, అదంతా క్లీన్ చేసుకొని నీట్గా ఈ మిషన్ కూడా క్లీన్ చేసేసి ఒక క్లాత్ అయితే కప్పేసి వెళ్ళిపోయాను. మళ్ళీ బయట ఇంకో చిన్న మిషన్ ఉంది కదండి, పాత మిషను, ఆ మిషన్ అయితే ఇంకా అది కూడా కుట్టడానికి ట్రై చేద్దాము. ఎప్పుడన్నా స్టిచ్చింగ్ చేయడానికి ఆ గదిలో పెట్టుకొని వేరే గదిలో పెట్టి స్టిచ్ చేయొచ్చు అనుకుంటున్నా. దాన్ని కూడా ఆయిల్ చేశాను, మొత్తం డస్ట్ అంతా తుడిసేసి ఆయిల్తో మిషన్ అంతా క్లీన్ చేశాను. అది సౌండ్ బాగా వస్తుందండి. అదే ఆ సౌండ్ రాకుండా ఏం చేయాలి ఏంటనేది నేను కొంచెం చూసి అది కూడా సెట్ చేసేసుకున్నానంటే ఎప్పుడైనా నైట్ టైం కుట్టాలనుకుంటే అక్కడ టీవీ పెట్టుకొని ఆ గదిలో కుట్టుకోవచ్చు అని నేను
దాన్ని కూడా క్లియర్గా మంచిగా చేసేసా. మొత్తం చూసారా, స్టిచ్చింగ్ అయిన తర్వాత రూమ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. దీన్ని కూడా క్లీన్గా తుడిసేసుకోవాలి. తుడిచేసానులేండి. నిన్నైతే ఆ టయానికి తుడవలా, తర్వాత తుడుచుకున్నాను. వీడియో ఎలా అనిపించిందండి? 30 days ఛాలెంజ్లో 4th డే వ్లాగ్ ఇది. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ ఇవ్వాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ నచ్చితే ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు తప్పకుండా ఇవ్వచ్చు. మీరు ఏ సజెషన్స్ ఇచ్చినా, వీడియోస్ గురించి ఎలాంటి సజెషన్స్ ఇచ్చినా నేను తీసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఏదైనా నచ్చకపోతే, ఇది నచ్చలా, ఇది ఇలా కాదు అని క్లియర్గా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను దాన్ని మార్చుకోవడానికి నేను ట్రై చేస్తా. లేదంటే చూద్దాం. ఉంటాను.